నువ్వు తిన్నావా అంది బుగ్గ నిండుగా ఉన్న భోజనంతో ముద్దుగా. నువ్వు మింగవే ముందు అన్నాడు కసురుతూ. నువ్వు కూడా తినాలి అంటుండగా, రేపు చెకప్కి వెళ్తున్నాం. ఏవైనా కాంప్లికేషన్స్ చెప్పి మన మధ్య దూరం వచ్చిందే అనుకో, చచ్చావే నా చేతిలో కోపంగా చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. లాస్ట్ ముద్దకి పొరపోయి, అంటే వీడి కోపం పిల్లల మీద కాదా, నేను దూరంగా ఉండాల్సి వస్తుందనా అనుకోగానే కళ్ళు తేలేసింది. ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ వచ్చిన సాయి మోకాలు ముడుచుకుని సోఫాలో కూర్చున్న శైలుని చూస్తూ డ్రెస్ వేసుకుని కిందకి వెళ్ళి పాలు కాస్త హీట్ చేసుకుని ప్రోటీన్ పౌడర్ కలుపుకొని పైకి వచ్చాడు. ఇంకా అలాగే ఆలోచిస్తుంటే తన మొహం ముందు గ్లాస్ పెట్టి, ఆలోచించింది చాలు గాని తాగి పడుకో అన్నాడు. నువ్వు తినలేదు ఇంకా అంటున్న తనకి సమాధానం చెప్పకుండా ల్యాపీ తీస్తుంటే అది తీసి పక్కన పడేసి పాల గ్లాస్తో అతని ఒళ్ళో కూర్చొని గ్లాస్ నోటికి అందిస్తుంటే, నాకు ఇష్టం లేదు తీ అన్నాడు. నువ్వు తాగితే నేను తాగుతా, లేదంటే లేదు అంది. సగం పాలు తాగి మిగతా సగం తనకు తాగించి మూతి తుడిచి పడుకో అన్నాడు. నువ్వు కూడా అంది బొంగమూతితో. నన్ను గెలక మాకు, నోరు మూసుకొని పడుకో అన్నాడు. అతన్ని పొట్టను చుట్టుకొని కడుపులో మొహం దాచుకొని, నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు సాయి అంది బెల్లగా. నడుము దగ్గర టీషర్ట్ పైకి జరపడంతో పింకీస్గా ఉన్న ఆమె పొట్ట చూస్తూ చెయ్యి వేస్తూ ఆగాడు. అతని నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి ధైర్యం చేసి వెల్లకిలా తిరిగి టీషర్ట్ పైకి అని తన రెండు చేతులని సాయి చేతులు కలిపి స్టమక్ మీద తన ప్రేమకు ప్రతిరూపం అంది ఎంతో సంతోషంగా. స్టమక్ మీద ఉన్న చెయ్యి తీసి, డిస్టర్బ్ చేయి మాకు, వర్క్ ఉంది అన్నాడు. డిస్టర్బ్ చేయనులే, సైలెంట్గా పడుకుంటాను అని సైడ్ తిరిగి పడుకుంది. నేనంటే ఉన్న పిచ్చి ఎక్కడ బేబీ మీదకు పోతుందోనని అయ్యగారి భయం. అయినా ఇద్దరు వల్ల బేబీ వస్తుంది కానీ నా మూలంగానే పుడుతుందా ఏంటి, కొట్టేలా కొరికేలా ఉన్న ఆ చూపు ఒకటి అని లోపల గొణుగుతుంటే, గొణుక్కుంటే గది బయట ఉంటావు అని సీరియస్గా వినపడేసరికి బాబోయ్ బయటకు అనేసానా అనుకుని గప్సుప్గా దుప్పటి కప్పుకొని పడుకుని పోయింది. ఇకపై నువ్వు చేసే పని ఇదే కదా రాక్షసి, కనీసం నేనొకరిని ఉన్నానన్న ధ్యాస లేదు. లింగన్ ఇంకా కన్ఫామ్ కానే లేదు, అప్పుడే నన్ను దూరం పెట్టేశావు. రేపు చెప్తానే నీ పని, డాక్టర్ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకుని అప్పుడు చూస్తా ఎలా దూరం పెడతావు అంటూ ముఖం ఉబ్బ పెట్టుకొని ఆమెను ముద్దుగా తిట్టుకుంటూ అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుని తన పక్కనే పడుకున్నాడు. నిద్రలో బ్లాంకెట్ పక్కకి పోవడంతో శైలు టీషర్ట్ చెదిరింది. తనని చూశాడు. ఆ రోజు జరిగిన రచ్చకి అలిసిపోయి గాఢ నిద్రలో ఉంది. నార్మల్గా ఉంటేనే తెగ ముద్దుగా ఉండి నన్ను టెంప్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నిద్రలో కూడా ఎంత క్యూట్గా బుజ్జిగా ఉందో నా రాక్షసి అని కాసేపు మురిసిపోయి అంతలోనే లేదు ఇది నాకు ఫాస్టింగ్ సెషన్ ఇచ్చింది ఇలా అంటూ పొట్ట వైపు గుర్రుగా చూశాడు. లేత గులాబీ రంగులో మెరుస్తుంటే మునివేళ్లతో మెల్లగా నిమురుతూ, నువ్వు మా మధ్య ఇంత తొందరగా ఎందుకు వచ్చావు బే, ఏమంత కొంపలు మునిగాయని కొద్ది రోజులు ఆగలేకపోయావా కసిరి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పడుకున్నాడు. మార్నింగ్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు సాయి శైలు. మేనేజర్కి కాల్ చేస్తూ రావడానికి కాస్త లేట్ అవుతుందని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. కార్ నేరుగా హాస్పిటల్ ముందు ఆగింది. అపాయింట్మెంట్ తీసుకుని ఉండటంతో వాళ్ళు రావడంతోనే రిసెప్షన్ అమ్మాయి డాక్టర్ రూమ్ చూపిస్తూ వెళ్ళమంది లోపలికి వచ్చిన వాళ్ళని చూస్తూ ఫార్మల్ టాకింగ్ తర్వాత శైలుని తీసుకుని చెకప్కి వెళ్ళింది డాక్టర్. టెన్షన్గా సాయినే చూసింది. ఏం కాదు వెళ్ళు అని కళ్ళతో ధైర్యం చెప్పగానే చిరునవ్వుతో చూసింది తనని. చూసి కాల్ వస్తుంటే మాట్లాడుతున్నాడు. శైలుకి అన్ని టెస్టులు చేసి దాదాపు గంట తర్వాత రిపోర్ట్స్ చూస్తూ మాట్లాడుతుంది డాక్టర్. అవి చూసి ఎదురుగా గోర్లు కొరుకుతున్న శైలు చేయి పట్టుకొని, ఏంటి ఈ బ్యాడ్ హ్యాబిట్ అని కసిరి, తన హెల్త్ రిపోర్ట్ ఏంటి డాక్టర్ అన్నాడు. హెల్దీ బేబీని, ఎలాంటి ఇబ్బంది లేదు అనగానే శైలు కళ్ళలో ఆనందం. సాయి కూడా కాస్త రిలాక్స్ అయ్యాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి, బరువులు మోయడం అవి చేయకూడదు, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే మంచిది, అంతకు మించి తనకి ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు అని చెప్తూ, అలాగే ఈ 3 months ఫిజికల్గా మీ ఇద్దరు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంది. శైలు గుండెల్లో బండరాయి పడినట్టు అయ్యింది. అప్పటికే తన చేయి సాయి చేతిలో నలుగుతుంది. ఆ నొక్కులోనే తనకి మూడింది అని అర్థమైంది. తలపై ఎక్కువ ఒత్తిడి పడటం మంచిది కాదు, అలాగే జర్నీ చేయకూడదని, ఎలా కేర్ తీసుకోవాలో చెప్తూ డైట్ ప్లాన్ రాసిచ్చి మెడిసిన్స్ ఇచ్చి 3rd monthలో వస్తే ఒకసారి స్కానింగ్ కూడా తీస్తానని చెప్పింది డాక్టర్.
మిగతా విషయాలు మాట్లాడి ఆవిడకి థ్యాంక్స్ చెప్పి ఫార్మసీలో మెడిసిన్ తీసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు. దారంతా మౌనంగా ఉంది శైలు. అతని ఫేస్లో సీరియస్ ఉన్నా ఎక్కువ తీవ్రంగా ఏం లేదు. ఇంటి దగ్గర వదిలి ఆఫీస్లో వర్క్ ఉంది, చూసుకొని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను ఒకే మాట చెప్పి మెడిసిన్ తనకి ఇచ్చి కార్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు. తనతో మాట్లాడకపోవడంతో బాధగా అనిపించింది. ఇదంతా తన తప్పిదమే, అతన్ని అనవసరంగా బాధ పెడుతున్నాను అన్న ఒక అపరాధన భావం కలిగి ఒంటరిగా ఉండాలా అని భారంగా లోపలికి వచ్చేసరికి హాల్లో హాట్స్, స్వీట్స్, ఫ్రూట్స్ పక్క పెద్ద పెద్ద టెడ్డీ బేర్స్తో మరో పక్క హాల్ అంతా నిండిపోయింది. ఎదురుగా పెద్ద క్యారియర్తో రెడీగా ఉన్నారు తన అత్తగారు. అత్తయ్య అంటూ నవ్వుతూ ఎదురు వెళ్ళింది. తనని హక్ చేసుకుంది. సాయి వదులుతాడా ఒంటరిగా అనిపించి లవ్ యూ సాయి అనుకుంది మనసులో. శైలుని ప్రేమగా హత్తుకుని తల మీద ముద్దు పెట్టుకుంది సుధాగారు. ఎప్పుడొచ్చారు అత్తయ్య అంది. ఇప్పుడే. ఏం చెప్పారు డాక్టర్? మేం వద్దామంటే వాడు అంత ఎత్తున లేస్తాడని ఆగిపోయాం, లేదంటే రావాలని ఉంది. శైలు చిన్నగా నవ్వి డాక్టర్ ఏం చెప్పిందో ఆమెకు చెప్పి సాయి సీరియస్గా ఉన్నాడు అత్తయ్య అంది దిగులుగా. నీ మీద కోపం ఎక్కువసేపు ఉండదని మాకు తెలుసు అంటూ ఇలా రా, వచ్చి కూర్చో, అలసిపోయినట్టు ఉన్నావు, మొహం చూడు ఎలా వాడిపోయిందో అంది. దారిలో ఏం తిననివ్వలేదు కూడా నన్ను అంది అలిగి. బయట ఫుడ్ నీకు ఇంకా దొరకదులే, వాడు ఆ ఛాన్స్ తీసుకోడు నీ విషయంలో అంటూ ఇదిగో నీ కోసం పిండి వంటలు నైట్ చేశానంటూ నేతి సున్నుండలు ఆమెకి తినిపించింది. ఈ 3 నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలి శైలు. వాడు నిన్ను చూసుకుంటాడా లేక ఆఫీస్ పని చేస్తాడా? పోనీ నేను తీసుకెళ్ళనా అంది. అమ్మో ఇంకేమన్నా ఉందా? వద్దు అత్తయ్య, నాకేం బాగానే ఉన్నా అంటుంటే నువ్వు బాగుండటం కాదు, ఈ టైంలో నీకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది. వాడికైనా ఏం తెలుసు ఈ టైంలో ఎలా చూసుకోవాలి ఏంటనేది అంది. అప్పుడే శైలమ్మ అని వినపడింది గుమ్మం దగ్గర నుంచి. తల తిప్పి చూశారు. బామ్మ కనపడింది. బామ్మ అంటూ చూడగానే ఆనందంగా వెళ్ళింది. నా బంగారం, అమ్మ కాబోతుందా? ఎంత మంచి వార్త చెప్పావే అంటూ సంబరపడిపోతూ ముద్దు పెట్టుకుని మెటికలు విరిచింది. సుధాగారు భోజనాలు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. లంచ్ చేశాక అత్తయ్య గారు మీరు విశ్రాంతి తీసుకుందురు రండని తీసుకెళ్ళింది బామ్మని. నైట్ సాయి వచ్చేసరికి సుధాగారు ఇంటికి వెళ్ళిపోయారు. బామ్మతో మాట్లాడుతుండగా కార్ సౌండ్ విని వెళ్ళింది శైలు. ఎదురైన శైలుని చూసి లోపలికి వస్తుంటే తన చేతిలో బ్యాగ్ అందుకొని బామ్మ వచ్చింది అంది. ఆగి వెనక్కి తిరిగి చూశాడు తడబడుతూ. అది నాకు తోడుగా ఉంటుందని అని చెప్తుంటే ఎందుకో ఆవిడని ఈ ఏజ్లో ఇబ్బంది పెట్టడం అన్నాడు సీరియస్గా. నా మనవరాల కోసం ఇష్టంగా వచ్చాను, ఇబ్బంది ఏం లేదు బాబు అంది లోపలికి వస్తున్న వాళ్ళని చూసి. అయినా ఇష్టం లేదు సాయికి. శైలు తన రెస్పాన్సిబిలిటీ అనుకుంటాడు. ఆవిడని పలకరించి పైకి వెళ్ళాడు. బామ్మ నేను మళ్ళీ వస్తానంటూ వెనకే వెళ్ళింది. కోపంగా ఉందా అంది. లేదు అన్నాడు. ఆ మాటే చెప్తుందిలే అంది బొంగమూతి పెట్టుకుని. ఇంకో 1 నెల రోజులే కదా, తర్వాత ఇబ్బంది లేకుండా అంటున్నా తన నడుం బిగించి ఏంటే దానికోసం ఆగలేక నిన్ను ఇబ్బంది పెడతా అనుకుంటున్నావా అన్నాడు కొట్టేలా. అలా కాదు అంది మెల్లిగా. ఇంకెలా? నువ్వు ముఖ్యం నాకు, తర్వాత ఏదైనా. అవసరమైతే డెలివరీ అయ్యి నువ్వు రికవరీ అయ్యే వరకు ఆగుతాను. మరీ అంత వీక్ కాదు నీ మొగుడు అని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నైట్ డిన్నర్ అయ్యాక మెడిసిన్ వేసుకుని నిద్రపోతూ సాయి వైపు చూసింది. సీరియస్గా వర్క్ చేసుకుంటూ కాల్లో ఉన్నాడు. సాయిని ఊరికే వదలాలని అనిపించక నెమ్మదిగా వెళ్ళి పక్కనే కూర్చొని తన చెయ్యి పట్టుకుని భుజానికి తల ఆంచుకుంది. తన ఫింగర్స్ పెనవేసి కాల్ యూ బ్యాక్ అని కట్ చేసి ఏంటి అన్నాడు. కిస్ అయినా ఇవ్వచ్చు కదా, ఊరికే ఇలా ఉండకపోతే అంది మూతి ముడిచి. ఎక్కువ చేయకు, గమ్మున పడుకో అన్నాడు. నో, కిస్ కావాలి, అప్పుడే నాకు నిద్ర వస్తుంది అంది. సాయి కూడా కాస్త కరికి కోపం వీడి తనని ఒడిలోకి తీసుకొని నెక్ కిస్ చేశాడు. బుద్ధు అక్కడ కాదు అంది అలకగా. నవ్వుతూ కంఠానికి ముద్దు ఇచ్చాడు. ఓయ్ ఓవర్ చేయకు అంది పెదవి బిగించి. జుట్టు సరిచేస్తూ స్నాక్స్ తీసుకోనా అని అడిగి చూసింది. ఫేస్ మీద పంక్ పడుతుంటే వేలితో తీస్తూ నుదుటిపై కిస్ చేసి మొహమంతా ముద్దులు పెట్టి పెదాల వైపు వస్తుండగా పొట్టలోంచి సునామీ సెన్సేషన్ రావడంతో ఆశగా వస్తున్న సాయిని దూరం నెట్టేసి పరుగున వాష్రూమ్స్కి పరిగెత్తింది. తను తోసేయడంతో బెడ్ మీద పడ్డాడు సాయి. నైట్ తిన్నదంతా వామిట్ చేసుకొని ఫేస్ కడుక్కొని నీరసంగా గదిలోకి వచ్చిన తనని గుర్రుగా చూస్తుంటే అలా చూడకు, భయమైతుంది అని చెయ్యి పట్టుకుంది.
తన చెయ్యి విదిల్చి వెళ్ళాడు బాల్కనీలోకి. అలిగిన సాయిని బ్యాక్ హగ్ చేసుకుంది. తనని ముందుకు తెచ్చుకొని రైలింగ్కి లాక్ చేసి లిప్ టు లిప్ లాగించాడు. 10 నిమిషాల సుదీర్ఘ చుంబనంలో, గాఢ కౌగిలిలో ఒకరినొకరు హత్తుకుని చలి కాచుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు స్వీట్గా. బాగుంది. నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని కళ్ళలోకి చూస్తుంటే తల వంచుకొని, అది మరి సాయి నా కాలేజ్ అంది. తన రొమాన్స్ లుక్స్ పట్టించుకోకుండా కాలేజ్ అన్నదని కోపానికి ఊగుతూ, అవసరం లేదు, ఇంటి దగ్గరే చదువుకోవడానికి అరేంజ్ చేస్తాను అన్నాడు. అబ్బా అది కాదు, ఇప్పుడు బాగానే ఉన్నాగా, డెలివరీ తర్వాత ఎలాగో ఇంట్లోనే ఉంటాను, అప్పటి వరకన్నా వెళ్ళని, పైగా ఇంట్లో చెబితే ఏమాత్రం చదువు వస్తుంది, ప్లీజ్ సుప్రియ ఉందిగా, ఏదైనా సమస్య అయితే తను చూసుకుంటుంది కదా, ప్లీజ్ రేపటి నుంచి వెళ్తాను అంది. నో అన్నాడు. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది, నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను కాలేజ్కి పంపించను కరాఖండిగా చెప్తున్నాడు. వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయి వచ్చేయడమే కదా, నేను అక్కడ కష్టపడను ప్లీజ్ అని మరోసారి బతిమాలింది. అయితే ఇంటికే లెక్చరర్ వచ్చే విధంగా అరేంజ్ చేస్తాను, క్లాసెస్ ఇక్కడే విని ఇక్కడ చదువుకో. అలా కాదు సాయి అంటుంటే, శైలు డోంట్ ఇరిటేట్ మీ అన్నాడు. చదువు జ్ఞానం కోసం స్టూడెంట్స్ గురువు దగ్గరికి వెళ్ళాలి, కానీ గురువే ఇంటికి వచ్చేలా చేస్తే ఆ చదువుల తల్లి క్షమించదు. ప్లీజ్ సాయి, కాలేజ్కి వెళ్తాను, ఒప్పుకోవా ప్లీజ్ అని గోముగా గారంగా అడిగింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఇంట్లో ఉంటే బోర్ కదా, నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడే నేనే వెళ్ళను, ఆగిపోతాను ప్లీజ్ అని చాలాసేపు కన్విన్స్ చేసింది. చదువు అంటే తనకు ఉన్న అభిమానం ఇష్టం తెలిసి కాసేపు ఆలోచించి, ఓకే కానీ ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా నాకు వెంటనే చెప్పాలి, అర్థమైందా అన్నాడు బేస్ వాయిస్తో. అర్థమైంది, థ్యాంక్ యూ అని హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. ఇలా టచ్ అవుతూ కిస్ చేస్తూ నన్ను రెచ్చగొట్టకే, సైలెంట్గా పడుకో అంటుంటే, స్నాక్స్ వద్దా బేబీ అని అడిగింది హాస్కీగా. తల గట్టిగా విదిల్చి, పడుకుంటావా గోడకు పిడకలా మారుతావా అని అన్నాడు. వద్దు పడుకుంటా అని వెళ్తున్న తన చేతికి టెట్రా ప్యాక్ ఇచ్చి, వామిట్ అయ్యిందిగా, ఇది తాగి నిద్రపో అన్నాడు. బుద్ధిగా తాగి చక్కగా పడుకుంది. శైలు అడిగిందని వెంటనే పంపించలేదు సాయి. వామిటింగ్స్ ఉండటంతో 1 వీక్ తనే దగ్గరుండి మంచిగా చూసుకుని డాక్టర్ని అడిగి ఎలాంటి ఇబ్బంది లేదన్న తర్వాత పంపించడానికి ఓకే అన్నాడు. అలా కాలేజ్కి రెడీ అవుతుంది శైలు. తను ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. హెయిర్ బ్యాండ్ వేసుకుని కుంకుమ సాయి చేతికిచ్చి పాపిట్లో దిద్దమంది. కుంకుమ పెట్టి నుదుటిన ముద్దు ఇచ్చి, రోజు రోజుకు క్యూట్గా అయిపోతున్నావు, ఇంత ముద్దుగా తయారయ్యి దూరంగా ఉండమంటే ఎలాగే అన్నాడు నొచ్చుకుంటూ. అతని మాటల్లో భావం, అతని కళ్ళలో మిస్ అయిన ఫీలింగ్ తెలుస్తున్నాయి తనకు. నిమిషం దూరంగా ఉంచని తను వారం పైన దూరం ఉంటున్నాడు. ఇకపై ఉంటానని అన్నాడు కూడా. సాయి మెడ చుట్టూ హారంలా చేతులు వేసి మునివేళ్లపై నిలబడి, కిస్మీ సాయి అంది. తన హిప్ చుట్టూ చెయ్యి పోనించి దగ్గరకు లాక్కొని మూసి ఉన్న కన్నులపై కిస్ చేశాడు. అందంగా నవ్వింది. అదే చిరునవ్వుతో విరిసిన ఆమె పెదవులు అందుకొని మృదువైన ముద్దు కానుకగా ఇచ్చాడు. ఎనీ డీప్ అండ్ స్ట్రాంగ్ లిప్ లాక్ సాయి ఇష్టంగా చెప్తుంటే కుదుళ్లలో వేళ్ళు అంతకంతకు బిగిసిస్తున్నాయి. ముద్దులోని తీవ్రతకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతున్న వేళ వెనక్కి నెట్టింది. కిస్ అడిగితే ఇలా చేస్తావా అంది పెదవి చిట్లి రక్తం వస్తుంటే. తనని అలాగే పట్టుకుని, నువ్వు అడిగాక ఏదైనా హైగా ఇవ్వడమే ఇష్టం నాకు. కింద పెదవి లీక్ చేసి కార్నర్ కిస్ ఇచ్చి, లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు. నవ్వి వెళ్దామా అంది. పద అని కిందకు తీసుకెళ్లాడు. బామ్మ చేతి గోరు ముద్దలు తింటున్న తనని చూసి, పాగల్, తినడానికి కూడా బద్ధకం వచ్చింది నీకు అన్నాడు. వారం రోజులుగా 3 పూటలు చేత్తో తినిపించి లేజీగా మార్చేసి నన్ను అంటున్నావా పెదవి విరుపుగా అంది. సాయి నవ్వుతుంటే నవ్వేసింది తను కూడా. వాళ్ళని చూసి మురిసిపోయింది బామ్మ. బ్రేక్ఫాస్ట్ చేశాక కాలేజ్కి స్టార్ట్ అయ్యారు. తనని డ్రాప్ చేసి బోలెడు జాగ్రత్తలు చెప్పి సుప్రియతో పంపి తను ఆఫీస్కి రిటర్న్ అయ్యాడు. సాయి ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తుంటే, ఆ రోజుకి తన సస్పెన్షన్ పూర్తయి కాలేజ్కి వచ్చిన లత దూరంగా నవ్వుతూ వస్తున్న శైలుని చూసి గోర్లు రక్తం వచ్చేలా కొరికేస్తూ, శైలజ, నిన్ను చంపనిదే నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళను. నేను డ్రగ్స్ కలిపిన వీడియోని కాలేజ్ అంతా సెండ్ చేసి నన్ను అవమానించాడు నీ మొగుడు, అందుకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటా అంది.
ఏ లత, ఇక్కడే ఉన్నావేంటి, పదా క్లాస్కి వెళ్దామని ఫ్రెండ్ పిలవడంతో వెళ్ళింది తను. ఒకే రోజు క్లాస్కి వచ్చారు శైలు, లత. లత, నీకు తెలుసా, శైలు కూడా 1 వీక్ నుంచి రాలేదు, ఈ రోజే రావడం అంది పక్కన అమ్మాయి. అవునా, ఎందుకు అని అడిగింది. ఏమో, సుప్రియాని అడిగితే హెల్త్ బాగాలేదా అని చెప్పింది. ఏమైందో మరి అంది. బ్రేక్ టైంలో క్యాంటీన్ నుంచి బాయ్ వచ్చి శైలుకి ఫ్రూట్స్ జ్యూస్ ఇచ్చి వెళ్తుంటే లత చూసింది. ఏంటి సాయి ఇది, ఫ్రూట్స్ తెచ్చుకున్నా కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని మెసేజ్ చేసింది. ఎందుకని అడిగే ఛాన్స్ లేదు నీకు, టైంకి వచ్చింది తినడమే, సైలెంట్గా ఫినిష్ చేయని రిప్లై పెట్టాడు. సాయిని చిరుముద్దుగా తిట్టుకుంటూ తాగుతుంటే ఏంటి దీనికి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అని అనుమానంగా చూసింది. లత, నీకు తెలుసా, శైలు ప్రెగ్నెంట్ అంట అని చెవిలో గుసగుసగా చెప్పింది పక్కన అమ్మాయి. వాట్ అని అరిచినట్టే చూసింది లత. ఏయ్, ఎందుకలా అరిచావు, ఏంటి నువ్వు చెప్పేది, తను ప్రెగ్నెంటా? ఉష్, నెమ్మదిగా, ఎవరైనా వింటారు. అయినా తను కన్సీవ్ అయ్యిందంటే నువ్వు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అని తెలుసు కదా నీకు. తెలుసు, అయినా ఎందుకో నాకు నచ్చలేదు, నన్ను అవమానించి వాళ్ళు పేరెంట్స్ అవుతుంటే హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎస్, ఇదే మంచి ఛాన్స్ శైలజాని ఏదైనా చేయడానికి అనుకుంది. ఆ రోజు ఈవినింగ్ వరకు శైలు ఎలా ఉంటుందో గమనించింది లత. తను నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ తనని అలా ఉండనివ్వడం లేదు.